ఈ నెల 10న ప్రధాని పర్యటనకు వచ్చేలోపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తారో లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ అక్రమాలపై ఎన్నికల ముందు బీజేపీ నేతలు సీబీఐ దర్యాప్తు కోరి ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము సీబీఐ దర్యాప్తు అడిగి 8 నెలలు అయిపోయింది. ఎందుకు ముందుకు పోవట్లే ఈ తతంగం? కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడానికి ఎందుకు శాసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నాడు. ఆయన చేతులు ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపడి చేస్తుంది. మోడీ గారు వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2025న పంపినటువంటి రిక్వెస్ట్ ప్రకారము సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? ఇది 10 లోపు మోడీ గారి రాక కన్నా ముందు సిబిఐ దర్యాప్తు ప్రారంభం అవుతుందా లేదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి.